అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపగ్గి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్న బ్యూటీ ప్రోడక్ట్స్లో ముడతలు, ముఖం పైన ముడతలు ఉన్న వాళ్ళకి ఏం ప్రోడక్ట్స్ వాడాలి, చిన్న వయసులోనే ఈ ముడతల సమస్యతో వ్రింకిల్స్ అంటాం, వీటితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కదండి. తక్కువ ఏజ్లో ఎక్కువ ఏజ్లో కనిపించడానికి కూడా ఇదొక కారణం. మరి దాన్ని పూర్తిగా తగ్గించుకోవడానికి బెస్ట్ సొల్యూషన్స్ మన దగ్గర రెండు ఉన్నాయి. అష్యూర్ బ్రాండ్, అలాగే SF9 స్కిన్ ఫార్ములా 9. ఈ రెండిట్లో కూడా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి మన అష్యూర్ బ్రాండ్లో చూద్దామండి. అష్యూర్ డే క్రీమ్. ఇది ఏం చేస్తుంది అంటే చర్మానికి తక్షణం గ్లోనిస్తుంది, అలాగే ముఖం మసకబారినట్లుగా కాకుండా ఆరోగ్యంగా మెరుస్తూ ఉండేలాగా చేస్తుంది. సూర్యరశ్మి నుంచి అంటే సన్ నుంచి మనం ప్రొటెక్షన్ చేస్తుంది. SPF గల ఫార్ములాతో చర్మాన్ని హానికరమైన UVA UVB కిరణాల నుండి కాపాడుతుంది. అలాగే తేమను నింపుతుంది అనమాట. మన స్కిన్ పైన తేమను ఎప్పుడు కూడా నిలిచి ఉండేలాగా, మాయిశ్చరైజర్గా ఉండేలాగా, పొడి బారిపోకుండా ఉండేలాగా మృదువుగా ఉంచుతుంది అనమాట మన చర్మాన్ని. అలాగే పిగ్మెంటేషన్ మరియు మచ్చల పైన బాగా పనిచేస్తుంది ఈ డే క్రీమ్. ఈ డే క్రీమ్ వాడుకోవటం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది సౌమ్యమైన ఫార్ములా అనమాట. ఇది మంచి ఫార్ములాతో తయారు చేసిన బ్రాండ్ కాబట్టి అన్ని రకాల చర్మాలకు అనుకూలంగా ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ కూడా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏ క్రీమ్స్ రాసినా వాళ్ళకి పడవు, వెంటనే రియాక్షన్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ఇబ్బంది కూడా ఏముండదు. చక్కగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా దీనిలో అలోవెరా, విటమిన్ E, న్యాచురల్ బటర్స్ వంటివి కూడా పోషక పదార్థాలు ఉన్నాయి కాబట్టి చర్మాన్ని చక్కగా మంచిగా మెయింటైన్ చేస్తుంది అనమాట. దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా చూద్దామండి. ఫస్ట్ ముఖం అనేది శుభ్రంగా కడుక్కోవాలి. అంటే మన దగ్గర ఫేస్ వాష్ ఉంది కదా, క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, అది యూజ్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. చక్కగా అది క్లీన్ చేసుకున్న తర్వాత, తుడిచిన తర్వాత ఒక చిన్న మొత్తంలో క్రీమ్ని చేతిలోకి తీసుకొని చేతి వేళ్ళలోకి, ముఖానికి, మెడకి బాగా అప్లై చేసి చిన్నగా మసాజ్ చేయాలన్నమాట. ప్రతిరోజు కూడా మనం కొంతమంది మేకప్ వేసుకునే అలవాటు ఉంటుంది కదా, అంటే పౌడర్ అది రాసుకునే ముందు ఫస్ట్ మనం ఈ క్రీమ్ని అప్లై చేసి దానిపైన పౌడర్ని అనేది వేసుకోవాలి. ఇలా మనం యూజ్ చేసుకోవాలి ఈ క్రీమ్ని. దీనిపైన సన్ స్క్రీన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేయాలి. మనకి సన్ ర్యాషెస్ పడకుండా, ఎక్కువ ప్రొటెక్షన్ ఉండటానికి, స్కిన్ డిసీజెస్ రాకుండా ఉండటానికి సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా డేలో మనం ఉదయం పూట ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. పేర్లోనే ఉంది చూసారా, ఏజింగ్ని కనిపించనీయకోకుండా ముడతల్ని, ముఖం పైన ఉన్న ముడతల్ని తగ్గించడంలో చాలా చాలా బాగా వర్క్ చేసే ప్రోడక్ట్ అనమాట. మరి నైట్ క్రీము ఏం చేస్తుంది, దాని ఉపయోగాలు ఏంటి కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. మరి ఇది నైట్ క్రీమ్ ఏం చేస్తుందంటే చర్మాన్ని పునర్జీవింపజేస్తుంది. అంటే మృత కణాలన్నింటినీ తీసేసి చక్కగా జీవం ఉండేలాగా చేస్తుంది. అలాగే రాత్రిపూట చర్మం మరమ్మతును అనే ప్రక్రియను బాగా మద్దతు ఇస్తుంది అనమాట. అంటే మనం నైట్ పడుకుంటాం, మన స్కిన్ నైట్ లేచి ఉంటుందంట, నిద్ర లేచి ఉంటుంది, అంటే మెలకుగా ఉంటుంది. అప్పుడు ఆ టైంలో చాలా బాగా వర్క్ చేసేలా చేస్తుంది. అలాగే ముడతలను తగ్గిస్తుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే చర్మాన్ని మృదువుగా మరియు తేమగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. డ్రై అవ్వకుండా చర్మం, అలాగే ముడతలు ఏవైతే ఉన్నాయో మన చర్మం పైన ఆ ముడతలను తీసేసి చాలా గ్లోగా ఉండేలాగా చూస్తుంది. అలాగే సాఫ్ట్గా, తేమగా అంటే స్మూత్గా ఉండేలాగా చేస్తుంది ఈ నైట్ క్రీమ్. ఇంకా వచ్చేసి ముడతలను తగ్గించి బాగా వృద్ధాప్య ఛాయలు అనేది మన దగ్గరకు రాకుండా చేస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మం మీద మృదువుగా మరియు తేమగా ఉండేలాగా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ల యొక్క రక్షణ చూడండి, చర్మాన్ని పైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి యాంటీ ఆక్సిడెంట్లను బాగా కలిగి ఉంటుందన్నమాట ఈ యాంటీ ఏజింగ్ నైట్ క్రీము. అలాగే
రాత్రిపూట ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది నైట్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అన్ని రకాల చర్మాలకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల చర్మతత్వాల వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఉపయోగించే విధానం వచ్చేసి ముఖం శుభ్రంగా కడుక్కొని తుడుచుకున్న తర్వాత ముఖాన్ని శుభ్రంగా డ్రైగా తుడిచేసిన తర్వాత సరైన మొత్తంలో కొంచెం క్రీమ్ తీసుకొని వేళ్లతో ముఖానికి అక్కడక్కడ ముఖానికి మెడకి అనేది అప్లై చేసి మంచిగా మసాజ్ చేసుకోవటమే అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ మనం ఇది ఆప్షన్ నెంబర్ 1. ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 2 గురించి మాట్లాడుకుందాం. వ్రింకిల్స్కి మనం వాడవలసిన వెస్టేజ్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, డీప్ క్లీనింగ్ ఆయిల్, యూత్ ఎలక్జర్, అలాగే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్. ఇది సెకండ్ ఆప్షన్ అన్నమాట. బాగా ఎక్కువగా ముడతలు ఉన్న వాళ్ళు ఈ కేటగిరీని వాడుకోవడం వల్ల బెస్ట్ అంటే ది బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చండి. దానిలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ డీప్ క్లీనింగ్ ఆయిల్. ఈ డీప్ క్లీనింగ్ ఆయిల్ ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. అసలు దీనిలో ఏముందో కూడా చూద్దామండి. మరి చూడండి, వెస్టేజ్ డీప్ క్లీనింగ్ ఆయిల్ వచ్చేసి మనకు ఒక ప్రీమియం స్కిన్ కేర్ ఉత్పత్తి అనమాట. ఇదంటేనే ప్రత్యేకమైన బ్రాండ్. SF9 అన్నదే ఒక ప్రత్యేకమైన కేటగిరీ. దీన్ని మనకు అందించటం చాలా గ్రేటు. ఇది చాలా ప్రాబ్లమ్స్ని మనకు క్లియర్ చేయగలదు. మరి ముఖాన్ని లోతుగా శుభ్రపరచడానికి చూసారా, డీప్గా క్లీన్ చేస్తుంది. మేకప్ను తొలగించడానికి మరియు మలినాలను తొలగించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. దీన్ని ఒక ప్రత్యేక ఫార్ములా చర్మానికి హైడ్రేట్ చేస్తూ చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. దీనిలో ఉన్న గొప్పతనం చూసారా, ఇంత బాగా పనిచేస్తుంది మనకి. మరి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అసలు అనేది మనం చూద్దామండి. ఇప్పుడు చూడండి, డీప్ క్లీనింగ్ ఆయిల్ ఫార్ములా వచ్చేసి ముఖంలోని ధూళి, మలినాలు మరియు ఆయిల్ మేకప్లను సులభంగా తొలగిస్తుంది. ఇలాంటి వాటిని క్లియర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సబ్బుతో కడగాల్సిన అవసరం లేదండి. ఇది యూజ్ చేసేటప్పుడు నీటితో కలిసిపోయే ఆయిల్ ఫార్ములా అనమాట. ఇది డీప్ క్లీనింగ్ ఆయిల్ పేరులోనే ఉంది చూసారా, ఆయిల్. ఇది ఫేస్ని క్లీన్ చేసే ఒక ఫేస్ వాష్ లాగా ఆయిల్ అనమాట. అలాగే క్లోజింగ్ సమస్యలను కూడా ఉపశమనం. ఈ స్కిన్ ఫోల్స్ అనేది బ్లాక్ అవ్వకుండా క్లీన్ చేస్తుంది. ఈ స్కిన్ వచ్చేసి ఫోర్స్ మనకి ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో ఆ వేస్టేజ్ అంతా కూడా మన చర్మంలోనే ఉండిపోతుంది. దానివల్ల మనకి పింపుల్స్ రావటం, ఇలాంటివి మచ్చలు, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫోర్స్ అనేది బ్లాక్ అయిపోవటం వల్ల. ఇది వాడటం వల్ల ఏంటి అంటే ఆ ఫోర్స్ అనేది బ్లాక్ అవ్వకుండా చక్కగా ఓపెన్ చేసి ఆ లోపల ఉన్న టాక్సిన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది. అలాగే హైడ్రేటింగ్ అండ్ నాన్ డ్రైయింగ్, చర్మాన్ని ఎండబెట్టకుండా తేమగా ఉంచుతుంది. అంటే తేమను బాగా అందిస్తుంది అనమాట, డ్రై అవ్వనివ్వదు స్కిన్ ఎప్పుడు కూడా. అలాగే ప్రకృతి నుంచి వచ్చిన ఆయిల్స్, శుభ్రమైన బొప్పాయి, ఆలివ్ ఆయిల్ వంటి సుస్వాభావిక పదార్థాలు దీనిలో ఉన్నాయి. చూసారా, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే మనవి అన్నీ కూడా న్యాచురల్గా తయారవుతాయి. కెమికల్స్ ఏమీ ఉండవు. చూడండి, బొప్పాయి మనం రోజు యూజ్ చేసుకుంటామా? ఆలివ్ ఆయిల్ ఎంత మంచిది మన స్కిన్కి కదా, చాలా అది కాస్ట్లీ కూడా. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే చేతులకు ఆయిల్ తీసుకోవాలండి. ఇది ఆయిల్ అని చెప్పుకున్నాం కదా, ఆయిల్ చేతుల మీద అయినా వేసుకోవచ్చు, లేదా ముఖం పైన డైరెక్ట్గా అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టుకొని మనం పొడి ముఖం పైన మెల్లగా మసాజ్ చేయాలన్నమాట. ఈ డాట్స్ అంతా కూడా చక్కగా ముఖం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మసాజ్ చేయాలి నెమ్మదిగా. 1-2 నిమిషాలు మసాజ్ చేస్తే సరిపోతుందండి. తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి మళ్ళీ మసాజ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్తో కొంచెం సేపు మసాజ్ చేసాం కదా, ఒక 2 మినిట్స్. తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకొని తడి చేసుకొని మళ్ళీ ఆ తడితో మళ్ళీ ముఖాన్నంతా కూడా మసాజ్ చేసుకోవాలి. చివరిగా గోరువెచ్చని నీటితో కడిగేసామనుకోండి, చాలా సూపర్గా క్లియర్ అయిపోతుంది. ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది, ఆ టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అంత బాగుంటుంది. ఒక్కసారి యూజ్ చేశారంటే ఎవ్వరు వదిలిపెట్టరు అనమాట. అంత క్లియర్ స్కిన్ని మనం పొందొచ్చు ఈ డీప్ క్లీనింగ్ ఆయిల్తో మనం ఫేస్ వాష్ చేసుకోవటం వల్ల. ఇప్పుడు అర్థమైంది కదా ఎలా చేసుకోవాలో ఫేస్ వాష్ అనేది. తర్వాత ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు అంటే మేకప్ ఉపయోగించే వాళ్ళు, చర్మాన్ని మృదువుగా కావాలనుకునే వాళ్ళు, ఆయిల్ ఫ్రీ కానీ తేమ కలిగిన స్కిన్ క్లీనర్ కోసం వెతుకుతున్న వాళ్ళందరూ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అలాగే చక్కగా ఈ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట.
అలాగే ఇది చూడండి, అన్ని రకాల చర్మాలకు కూడా అనుకూలమైన ప్రోడక్ట్ అన్నమాట. డ్రై స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు, అలాగే కాంబినేషన్ స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా సరే ఈ ఫార్ములా చక్కగా మన డీప్ క్లీనింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి యూత్ ఎలక్జర్. ఈ యూత్ ఎలక్జర్ వచ్చేసి చూసారా, దీనిలోని యూత్ పేరులోనే ఉంది చూసారా. ఈ యూత్ ఎలక్జర్ మన స్కిన్ని ఎప్పుడు యూత్ లాగా ఉండేలాగా చేస్తుందండి. ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. మరి ఇది వాడటం ప్రయోజనాలు ఏంటి, దీని గురించి ఎలా వాడుకోవాలో కూడా చూసేద్దాం. ఇది ఏం చేస్తుంది అంటే ముడతల్ని, అంటే రెడ్యూస్ రింకిల్స్ అని ఉన్నాయి చూడండి, ముడతల్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే వృద్ధాప్య లక్షణాలు తగ్గించడంలో చాలా బాగా సహాయం చేస్తుంది. అలాగే చర్మానికి యవ్వనంతో కూడిన ఉజ్వలత, అంటే ఎప్పుడూ కూడా చర్మం యవ్వనంగా ఉండేలాగా చేయటంలో చాలా చాలా ఎక్స్పర్ట్ ఈ యూత్ ఎలక్జర్ అనేది. యూత్ఫుల్ గ్లో కూడా ఉంటుందండి ఇది యూజ్ చేయటం వల్ల ఖచ్చితంగా. మరి ఇది చూడండి, చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మార్చుతుంది, అలాగే తేమను నింపుతుంది, అలాగే పొడి చర్మానికి లోతుగా తేమను అందిస్తుంది అనమాట. బాగా డీప్గా అందించడంలో ఎక్స్పర్ట్ అనమాట తేమని. అలాగే సహజ పదార్థాలు రక్షణ దీనిలో ఉంది. అలోవెరా, గ్రీన్ టీ, హైల్యూరిక్ యాసిడ్ లాంటివి సహజ పదార్థాలతో తయారైంది. ఇది యాంటీ ఏజింగ్ సిరం అనమాట. ఇది క్రీమ్ కాదు, సిరం. ఈ సిరం వచ్చేసి మనకి చాలా బాగా మన చర్మాన్ని కాపాడటంలో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ముఖ్యంగా ముడతలు రాకోకుండా చూడటానికి ఇది ఒక మంచి ప్రోడక్ట్ మనకి. మరి దీనిలో ఉన్న పదార్థాలు కూడా చూద్దామండి. హయాలూరోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే తేమను నింపుతుందన్నమాట. మన స్కిన్లో తేమ ఎప్పుడు కూడా నిలిచి ఉండేలాగా చేస్తుంది. నయాసినమైడ్, విటమిన్ B3 కూడా ఉన్నాయి. అలాగే గ్రీన్ టీ అట్రాక్ట్ కూడా దీనిలో ఉన్నాయన్నమాట. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ల ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే అలోవెరా చర్మానికి తేమ, చల్లదనాన్ని అందించడంలో ఈ అలోవెరా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పెప్టైడ్స్ చర్మ కణాలను పునరుత్పత్తికి సహాయపడుతుంది. ఇవి అన్నీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్లోని పదార్థాలు అనమాట. మనకి ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్తో తయారు చేశారు. వాడే విధానం చూద్దామండి. ముఖం శుభ్రపరిచిన తర్వాత, పొడిగా తుడిచిన తర్వాత, అంటే డీప్ క్లీనింగ్ ఆయిల్తో మనం ఫేస్ వాష్ చేస్తాం కదా, తర్వాత పొడిగా తుడిచేసుకొని శుభ్రంగా అంటే ఫేస్ని 2 విధాలుగా డివైడ్ చేస్తాం కదండి, ఇటువైపు చెంప, ఇటువైపు చెంప. అట్లా యూత్ ఎలక్జర్ సిరం అనేది తీసుకొని ముఖానికి మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇటువైపే చేయాలి, ఇటువైపే చేయాలన్నమాట. మసాజ్ రౌండ్గా మనం అంతా రుద్దేయకుండా ఎటువైపు అటువైపే చక్కగా ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో మనకి మసాజ్ అనేది చేసుకుంటూ ఈ సిరం అంతా కూడా మొహంలోకి ఇంకిపోయేలాగా కొంచెం మంచిగా, మరీ హార్డ్గా మసాజ్ చేయకూడదు, చిన్నగా మసాజ్ చేసుకోవాలి. దాని వెంటనే డే క్రీమ్ లేదా నైట్ క్రీమ్ అని చెప్పుకున్నాం కదా మనం, ఉదయం సాయంత్రం కూడా వాడుకోవాలండి. ఇది ఉదయం పూట వాడినప్పుడు మనం ఏం చేస్తాం, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీము దీంతో వాడుకోవచ్చు, లేదా డే క్రీమ్ అయినా వాడుకోవచ్చు. నైట్ టైం యూజ్ చేసినప్పుడు నైట్ క్రీమ్ ఇందాక చెప్పుకున్నాం కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా యూత్ ఎలక్జర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ వన్ వచ్చేసి స్కిన్ ఫార్ములా 9. ఈ స్కిన్ ఫార్ములా 9 వచ్చేసి మనకి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్లో కూడా ఉందండి. ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది ఒక అద్భుతం. నిజంగా ఎన్ని ప్రాబ్లమ్స్కో బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ యొక్క ముఖ్య లక్షణాలు చూడండి ఎలా ఉన్నాయంటే, చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. అలాగే మలినాల వల్ల వచ్చిన ముదురు మచ్చల్ని, ఈవెన్ టోన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గ్లో అండ్ బ్రైట్నెస్ని, క్లియర్నెస్ని చర్మానికి బలంగా ఉండేలాగా చేస్తుందన్నమాట. అంటే ప్రకాశవంతంగా మారుస్తుంది, పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, మెల్లనిన్ ఉత్పత్తిని నియంత్రించి మచ్చలను తగ్గించడంలో సహకరిస్తుంది.
అలాగే హైడ్రేటింగ్ అండ్ సాఫ్ట్నింగ్, చర్మానికి తేమను అందించి మృదుత్వాన్ని కలిగిస్తుంది. ఇంకా అలర్జీ లేని స్కిన్ని మనకి సొంతమయ్యేలా చేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ కూడా తగిన ఫార్ములా అనమాట ఇది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా మనం ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ని వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనవి అన్ని స్కిన్ టోన్కి యూజ్ అవుతాయండి చక్కగా. చూడండి, నెక్స్ట్ ఇది ఏం చేస్తుందనేది చూద్దాం. దీనిలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఏంటో కూడా చూద్దామండి. అసలు దేంతో తయారైందని. నయాసినమైడ్ చెప్పుకున్నాం కదా, విటమిన్ B3 ఉంటుంది అనమాట. ఇది బ్రైట్నింగ్కి ప్రధాన పదార్థం అనమాట. ఇది బాగా యూజ్ అవుతుంది. నయాసినమైడ్ అనేది మన సిన్నమన్ అంటే తెలుసు కదండి, దాల్చిని చెక్క. మరి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట బ్రైట్నింగ్కి. అలాగే అర్బటిన్ మెలనిన్ని ఉత్పత్తి తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. హయాలూరానిక్ ఆమ్లం చర్మానికి తేమనిస్తుంది అనమాట ఇది. మరి ఇంకా వచ్చేసి ఫస్ట్ మనం స్కిన్ అనేది క్లీన్ చేసుకుంటాం కదా, ఫేస్ వాష్ చేసుకుంటాం కదా. ఇక్కడ సోప్ అని పడింది. సోప్ అవసరం లేదండి. మనం డీప్ క్లీనింగ్ ఆయిల్ కానీ లేదా క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దాంతో యూజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చర్మాన్ని అంతా పొడిగా తుడిచిన తర్వాత, తడిపోయిన తర్వాత చిన్న పరిణామంలో కొంచెం క్రీమ్ తీసుకోవాలి. కొంచెమే పడుతుందండి ఈ క్రీమ్ అనేది. ఒక డబ్బా మనం పర్చేస్ చేసామనుకోండి 3 months అలా వస్తుంది అనమాట. మనకి 2-3 months గ్యారంటీగా వస్తుంది. అంత తక్కువ క్రీమ్ అనేది మనకి పడుతుంది. ఇది కొంచెం తీసుకుని ముఖం పైన మెల్లగా అప్లై చేసుకోవాలి. అక్కడక్కడ పెట్టేసి డాట్స్ లాగా చక్కగా మసాజ్ చేసి మంచిగా అప్లై చేసుకోవాలి. మెడ అలాగే ముఖం. ఎప్పుడైనా సరే చాలా మంది ముఖం వరకే రాస్తూ ఉంటారు, మెడను ఇవి నెక్ కింద ఇలా అప్లై చేయరు. అప్పుడు ఏమవుతుందంటే మెడ నెక్ ఒక కలర్లో ఉంటుంది, ఫేస్ అనేది ఒక కలర్లోకి వచ్చేస్తుంది. అలా కాదండి. మరి ఎవరెవరు ఉపయోగించవచ్చో చూద్దామండి. ముదురు మచ్చలు ఉన్న వాళ్ళు, అంటే ముఖం పైన మంగు మచ్చలు అంటాం కదండి, ఆ మచ్చలు ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు, అంటే చర్మం అంతా కూడా ఒక దగ్గర చిన్న ఒకలాగా ఉండి, నుదురు ఒకలాగా ఉండి, ఇలా చిక్కు ఒకలాగా ఉండి, ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది, అన్ఈవెన్గా ఉంటుంది అనమాట. ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే చర్మం బాగా గ్లో తగ్గిపోయి చర్మం అంతా కూడా డ్రై అయిపోయి దానిలో ఉన్న జీవత్వం అన్నాం కదా ఇందాక, అలా పోయిన వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా. అలాగే ముడతలు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఇది ఇలా యూజ్ చేసుకొని బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఈ 2 కేటగిరీస్లో, అంటే మనం 2 ఆప్షన్స్ చెప్పాం. ఏ ఆప్షన్ తీసుకున్నా సరే మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ ముడతలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లగ్జరీ యూజ్ చేయటం వల్ల వాళ్ళ స్కిన్ అనేది ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయినంత గ్లో వస్తుందండి. అలాగే ఆ బ్రైట్నెస్ వస్తుంది. అలాగే ఆ యవ్వనంగా అంటాం చూడండి. అంటే ఇప్పుడు ఒక 50 years ఉన్నాయనుకోండి, ఈ క్రీమ్స్ అవి అప్లై చేసిన తర్వాత వాళ్ళు 40 years వాళ్ళ కనిపిస్తారు. అంత వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అనమాట. ఒక 10 years ఏజ్ తగ్గినట్లే అనిపిస్తుంది. అంత బాగా వర్క్ చేస్తున్నాయండి ఈ క్రీమ్స్ అనేవి కూడా. ఇలా యూజ్ చేసుకొని ఈ వెంకిల్స్, మచ్చలు, ఈ ముడతల్ని చక్కగా క్లియర్ చేసుకోవచ్చు మనం. కొంచెం ఏజ్లో కూడా యంగేజ్ లాగా కనిపించడానికి ది బెస్ట్ ఆప్షన్ స్కిన్ ఫార్ములా 9. అలాగే అష్యూర్ బ్రాండ్లో కూడా మీకు చెప్పాను. ఈ 2 రకాలుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ₹1 కూడా పెట్టుబడి లేని వ్యాపారం నిర్మించాలి అన్నా, ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి అన్నా, మన జీవితాంతం అలాగే ఆదాయం. ఈరోజు అందరూ సంపాదన మాత్రమే ఉంది అందరి దగ్గర. సంపద అనేది ఎవరి దగ్గర లేదు. మరి సంపదని 3 తరాలకి సరిపడినంత సంపదని సృష్టించుకోవటానికి ఒక బెస్ట్ వే కావాలి అనుకున్న వాళ్ళైనా, ఒక మంచి లగ్జరీ లైఫ్ కావాలి అనుకున్నా, ఒక మంచి లగ్జరీ కారు కానీ, లగ్జరీ ఇల్లు, అలాగే విమాన ప్రయాణాలు, 3 తరాలు కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కాంటాక్ట్ నెంబర్కి పైన స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్
నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అలాగే యూట్యూబ్లో మెసేజ్ కూడా చేయొచ్చు. ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇవ్వబడతాయి. మంచి సర్వీస్ కూడా ఇస్తాం. ఫ్రీగా బిజినెస్ని కూడా నేర్పించే అవకాశం ఓన్లీ ఈ వెస్టేజ్లోనే ఉంది. ఇది మన ఇండియా కంపెనీ. ఇబ్బంది పడాల్సిన పని లేదు. 22 సంవత్సరాల నుంచి కూడా ఉన్న కంపెనీ, కొత్తగా వచ్చిన కంపెనీ కాదు, నిన్న మొన్న వచ్చిన కొత్త కంపెనీ కాదు, 22 సంవత్సరాల పాత కంపెనీ. మనకి ఇప్పటికే తెలియటం చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. మరి ఎవరైనా సరే గొప్పగా లైఫ్ని లీడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.